వెల్కమ్ టు పార్ట్ 18 అబ్బాయి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే జనరేషనల్ డిసైపుల్షిప్ అని చెప్పి. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ దట్ గాడ్ ఈస్ లీడింగ్ అస్ అబ్బాయి. ఈరోజు జనరేషనల్ డిసైపుల్షిప్ చూసుకుంటే అందులో డిసైపుల్స్ మేక్ డిసైపుల్స్ హూ మేక్ డిసైపుల్స్, అది మెయిన్ అసలు యాక్చువల్లీ దీంట్లో. ఓకే, డిసైపుల్స్ మేక్ డిసైపుల్స్ హూ మేక్ డిసైపుల్స్ అంటే ఇందులో 3 స్టెప్స్ చూస్తున్నాం చూడండి. డిసైపుల్ అయినాం మనము, ఇంకొకళ్ళని డిసైపుల్స్ చేస్తున్నాం మనము, వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళని డిసైపుల్స్ చేయాలి. అంటే 4 స్టెప్స్ చూస్తున్నాం మనం. వీఆర్ డిసైపుల్, వి డిసైపుల్, దే గో అండ్ దే డిసైపుల్ అండ్ డిసైపుల్స్, అలా జరుగుతూనే ఉంటుంది అబ్బాయి ఇది. సో అది జనరేషనల్ డిసైపుల్షిప్ అని చెప్పి. అయితే ముందుకు వెళ్ళకముందు ఇంకొక క్లారిటీ ఏంటంటే ఇది ఆత్మీయమైన కుమారులను గూర్చి కూడా చెప్పబడుతుంది. ఇది నాట్ ఓన్లీ అబౌట్ బయాలజికల్ బట్ ఆల్సో ఫిజికల్. ఈ 2 గుర్తుపెట్టుకోండి, ఓకేనా? బయాలజికల్ కూడా మనం చేస్తుండాలి, స్పిరిచువల్ కూడా ఎక్కువగా మనం చేస్తుండాలి, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ అందుబాటులో ఉంటాం మనం. మీరు చూడండి, యాజ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ అవర్ గ్రేటెస్ట్ లెగసీ ఇజంట్ ఇన్ వాట్ వీ బిల్డ్ ఫర్ అవర్ సెల్వ్స్ బట్ ఇన్ ద లైఫ్స్ వీ హెల్ప్ బిల్డ్ ఇన్ అదర్స్. నిజంగా గొప్ప నాయకత్వము ఓకే ఏంటనంటే, గ్రేటెస్ట్ లెగసీ ఏంటంటేనండి, మనము మన కోసం ఎంత బిల్డ్ చేసుకున్నామని కాదు, ఇతరుల కోసం ఎంత బిల్డ్ చేస్తున్నామో, ఆ ఇతరులు బిల్డ్ చేసిన దాని మీద బిల్డ్ చేసుకుంటూ ఎంత గొప్పగా ముందుకు సాగుతున్నారు అనేదే జీసస్ ఫాలోవర్స్గా మనకున్న గొప్ప అవకాశం అని చెప్పాలి బాయ్. జనరేషనల్ డిసైపుల్షిప్స్ని ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఈజ్ గాడ్స్ స్ట్రాటజీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ద వరల్డ్, not through mass events but through life on life relationships passed down faithfully అని ఉంటుంది. అంటే జనరేషనల్ డిసైపుల్షిప్ ఇది ఎలానంటే, ఇది కేవలం ఏదో మాస్ మీటింగ్స్ పెట్టడం కాదు. నిజంగా ప్రపంచంలో గొప్ప మార్పు మనం కలిగించాలనంటే ఒక్కరిని బట్టి ఇంకొకరికి ఆ రిలేషన్షిప్స్ తోటి వాళ్ళతోటి మళ్ళీ ఇంకొకరికి పాస్ డౌన్, నమ్మకంగా పాస్ డౌన్ చేయడమే డిసైపుల్షిప్ అని చెప్పాలి. ఈ పటం చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది చూడండి. మనతో మొదలైంది, క్రీస్తు మనలో కార్యం చేస్తే అది 3కి వెళ్ళింది. అది ఆ 3 నుంచి 5గురిని మనం చూస్తున్నాం. మనం అక్కడి నుంచి ఇంకొక 7, 8, 9, 10, 12 అలా వెళ్తూనే ఉంటుందండి. ఇట్ డజంట్ స్టాప్ అప్ అయి, గుర్తుపెట్టుకోండి అది. కానీ అది వెళ్తూనే ఉండాలనంటే పట్టుబడిన లేకుంటే పట్టుకున్న మనల్ని దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని ఇతరులకు మనం పంచి పెడుతూ ఉంటేనే కానీ అది గొప్పగా అవుతుంది అబ్బాయి, లేకుంటే కాని పని అసలు యాక్చువల్లీ అది. ఇట్ డజంట్ హ్యాపెన్ లేకపోతే అది. సో కనుక ఈ డిసైపుల్షిప్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఈచ్ ఆఫ్ అస్ హియర్ డిసైపుల్డ్ జస్ట్ 1 or 2 అదర్స్ హూ వుడ్ డిసైపుల్ అదర్స్ అగైన్. ఆలోచించండి అబ్బాయి, ఇప్పుడు మనము ఇంతమంది ఉన్నాం కదా, మనము ఒక్కొక్కళ్ళని డిసైపుల్స్ చేసుకుంటూ, లేకపోతే ఒక 2ని డిసైపుల్స్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఇంకో 2 3 డిసైపుల్స్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించండి అబ్బాయి. వాస్తవానికి చూస్తే ఆదిమ సంఘము అలానే మల్టిప్లై అయింది, అలానే విస్తరించుకుంటూ వెళ్ళింది. ఇది కేవలము ఆదిమ సంఘం ఇదిగో అబ్బాయి నన్ను వెంబడించండి అని చెప్పి పేతురుతో అన్నప్పుడు, పేతురు, యోహాను, యాకోబు తన శిష్యులు ఓకే మత్తయి సుంకపు మెట్టు మీద ఉన్నప్పుడు నన్ను వెంబడించమన్నప్పుడు తను వెంబడించడము, ఆ వెంబడించడంతో అంతటితో అయిపోలేదు. అది ఒకడే మత్తయ్య వచ్చిండు అబ్బాయి, పేతురు వచ్చింది. కానీ మీరు గమనించండి అబ్బాయి, అక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా ఆ మాటకు వస్తే మన వరకు వచ్చిందని చెప్పాలి. అలానే ఎర్లీ చర్చ్ ఆ రోజుల్లో కూడా మల్టిప్లై అయ్యి వచ్చింది. అండ్ దట్స్ హౌ వీ బిల్డ్ అ డిసైపుల్ మేకింగ్ చర్చ్ టుడే. ఈ రోజు కూడా మనం అలానే చేయొచ్చు, అద్భుతంగా మనం ముందుకు సాగొచ్చు అబ్బాయి. సో కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు అటువంటి నడిపింపును బలంగా మనకు దయచేస్తూ ఉండును గాక. లెట్స్ టర్న్ ఆ బైబిల్స్ పీపుల్. ఇప్పుడు కీర్తన 78వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచిపెట్టాలి ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. చెప్పకుంటే నువ్వు దాస్తున్నావు అన్నట్టు. నీలోనే ఉండకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము అనే మాట ఉందబ్బా. అర్థమవుతుందా? మేము చెప్పేద్దాం అనంటే మనము అనుభవిస్తున్న మనకున్న బాధ్యత వారి పిల్లలకు, మన పిల్లలకి వెళ్ళి చెప్తే పిల్లలు వాళ్ళ పిల్లలకి వెళ్ళి చెప్తారు అబ్బాయి. అలా స్ప్రెడ్ అవుతుంటుంది అసలు యాక్చువల్లీ. అందుకొరకే వాక్యంలోనే ఉంది ఆ మాట. అది వారి పిల్లలకు మేము చెప్పేదము. ఆ బాధ్యత మనము తీసుకోవాలండి ఖచ్చితంగా. ఇది మనతో అంతమైపోద్దు ఈ పరిచర్య.
మనతో సమాధి అయిపోద్ది ఈ పరిచర్య, మనం ఉన్నా లేకున్నా. అర్థమవుతుందా? అందుకొరకు ఒక ప్రశ్న వేసుకోవాలి ఎప్పుడు, ఈరోజు ఒకవేళ నేను లేకపోతే నా పరిచర్య పరిస్థితి ఏంటి? యునో గాడ్స్ వర్క్ అండ్ వర్డ్ ఆర్ మెంట్ టు బీ పాస్ డౌన్. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పని, ఈ రెండు కూడా మనతో పెట్టుకునేది కాదబ్బాయి. ఇది పాస్ డౌన్ చేయాలి, మనం పాస్ ఆన్ చేసేయాలి ఇది. ఇఫ్ వన్ జనరేషన్ ఫెయిల్స్, ఫ్యూచర్ జనరేషన్స్ రిమైన్ ఇన్ స్పిరిచువల్ డార్క్నెస్ అని అంటాం. ఒక్క జనరేషన్ కానీ ఫెయిల్ అయిపోయిందా, పాస్ ఆన్ చేయనికి గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఒక్క జనరేషన్ కానీ ఫెయిల్ అయిపోయిందా అంతే, ఇక మిగతా జనరేషన్స్ అన్నీ కూడా చీకటిమయమైపోతాయి అబ్బాయి, ఇక వాళ్ళ ఉండదు ఇక ఏం అసలు యాక్చువల్లీ. అందుకొనకే గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఇది పాస్ ఆన్ చేయడము బిబ్లికల్ ఇది. ఎలా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పాల్ అండ్ తిమోతి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూసినాం. మనం అపోస్తులున్న పౌలు తిమోతిని పట్టుకున్న విధానం, ఆ తర్వాత 2వ తిమోతిలో మనం చూస్తున్నాం చివరి పత్రిక అది అపోస్తులున్న పౌలుది. ఇక అంతే, అప్పటికైనా నిశ్చింతంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? పౌలుతోటి ఎవరున్నారు ఇప్పుడు? తిమోతి తన కాగడాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు ఆయన. సో కనుక పౌలు తిమోతికి కేవలము థియాలజీ మాత్రం నేర్పలేదు. అర్థమవుతుందా? అంటే కేవలం వేదాంత శాస్త్రం నేర్పలేదు. హీ మోడల్డ్ హిస్ లైఫ్. ఆయన జీవన విధానాన్ని కరెక్ట్గా చూపించిండు, ఎలా ఉండాలో క్రైస్తవునిగా, లేకపోతే క్రీస్తుని వెంబడిస్తే ఎలా ఉండాలని చెప్పి. అందుకొనికి తెలుసా తిమోతి ఏం చేసింది తెలుసా? అపోస్తున్న పౌలుని దగ్గరగా చూసింది ఆయన కష్టపడే విధానమును, ఆయన ప్రసంగించిన విధానమును, ఆయన శిష్యులను చేసే విధానమును, ఆయన సంఘస్థాపనలు చేసిన విధానమును, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిండు. కాబట్టి అపోస్తున్న పౌలు తిమోతిని నమ్మి ఎఫ్ఎస్సి సంఘాన్ని తనకు బాధ్యతగా అప్పగించిండపోయారు. చూస్తున్నారా మీరు? అందుకొనికి ఈరోజు మనకు ప్రశ్న ఏమనంటే, వేర్ ఆర్ తిమోతీస్ ఇన్ యువర్ మినిస్ట్రీ? తిమోతిలు లేని పరిచర్య చాలా ప్రమాదకరమైన పరిచర్య అబ్బాయి. అర్థమవుతా? చాలా ప్రమాదకరమైన పరిచర్యది. అది జీవానికి వెళ్ళే దారి కాదు అసలు యాక్చువల్లీ. అది తిమోతిలు ఖచ్చితంగా మన పరిచర్యలో ఉండాలి. అందుకొనికే డిసైపుల్షిప్ ఇన్వాల్వ్స్ బోత్ టీచింగ్ అండ్ వాకింగ్ అలాంగ్ సైడ్. అర్థమవుతా? మనం టీచింగ్ చేస్తుంటాము, మీటింగ్ చేస్తుంటాము, అర్థమవుతా, విజిటింగ్ చేస్తుంటాము, ప్రీచింగ్ చేస్తుంటాం మనము. అట్ ద సేమ్ టైం వాకింగ్ ఉండాలా, మనతో ఒకళ్ళు నడుస్తూ ఉండాలా. అర్థమవుతుందా? మనతో ఒకళ్ళు నడుస్తూ ఉండాలా, తిమోతిలు ఉండాలా. అర్థమవుతా? వీళ్ళు ఉంటేనే కానీ అద్భుతంగా మన పరిచర్య ముందుకు సాగుతుందనేది, బిబ్లికల్గా మనం పరిచర్య చేస్తున్నాం అనేది మనకు సూచన. ఆల్రైట్, ఇంకొక ఎగ్జాంపుల్, మోజెస్ తర్వాత యెహోషువ. Exodus 33:11లో బాగుంటుంది అబ్బాయి. జాషువా వాస్ మెంటర్డ్ బై మోజెస్ నాట్ ఇన్ ద క్లాస్ రూమ్ బట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, ప్రేయర్, లీడర్షిప్ క్రైసిస్లో. అసలు యాక్చువల్లీ మీరు చూడండి, యెహోషువాని మోషే తర్ఫీదు చేసిన విధానం ఎంత అద్భుతంగా ఉంటుందనంటే, ఆయన ఎలా ఒక దగ్గర కూర్చోబెట్టి నేర్పించడమే కాదు, అసలు యుద్ధం ఎలా చేయాలో నేర్పించిండు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించిండు. అసలు నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రజలు పెట్టే తంతులతోటి మనం ఎలా పడుతూ వాళ్ళని లేపుతూ మళ్ళీ వాళ్ళని ఎలా నిలబెట్టాలా అనేది లీడర్షిప్ క్రైసిస్లో కూడా నేర్పించుకుంటూ వచ్చిండు ఆయన. అందుకొరకే మీకు తెలుసా, అసలు యాక్చువల్లీ యెహోషువ నెక్స్ట్ జనరేషన్ లీడర్గా దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకొని అద్భుతంగా యెహోషువ గ్రంథంలో ఉన్న 24 అధ్యాయాలు సాధించగల కారణం ఏంటి తెలుసా? బికాస్ హీ వాస్ వెల్ ట్రైన్డ్ అండర్ మోజెస్. అప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి కాదైన, అప్పుడే బయటికి వచ్చిన వ్యక్తి కాదైనా, అప్పటికే బాగా నలిగిండని చెప్పాలా. ఎవరి చేత? మోషే చేత అబ్బాయి. సో కనుక మళ్ళీ మనకు ప్రశ్న ఏం తెలుసా? వేర్ ఆర్ జాషువాస్ ఇన్ యువర్ మినిస్ట్రీ? అర్థమవుతా? యెహోషువాలు ఎక్కడున్నారు మన పరిచర్య అబ్బాయి? అప్పుడే ఉంటేనే కానీ అవుతుంది అది, లేకపోతే మనం అంటాం కదా పంచకాండములతో ముగిసిపోతుంది అబ్బాయి మన పరిచర్య అసలు యాక్చువల్లీ. అందుకొరికి స్పిరిచువల్ లీడర్షిప్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ త్రూ క్లోజ్ ట్రస్టింగ్ రిలేషన్షిప్స్ అని చెప్పి, మనకు దగ్గరగా ఉంటూ మనల్ని చూస్తూ మనం వాళ్ళని చూస్తూ ఎంతగా చక్కగా మనం ఉంటామో వాళ్ళకే మన స్పిరిచువల్ నాయకత్వం అనేది మనం చక్కగా వాళ్ళకు పాస్ ఆన్ చేయగలం అబ్బాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అది. ఆల్రైట్, మళ్ళీ నెక్స్ట్ యేసు ప్రభు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్బాయి, జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్. లూకాసు వార్త 9వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో, తర్వాత అపోస్తల కార్యం 1:8లో మనం చూస్తే మీరు చూడండి, యేసు ప్రభు ఎంత ఇన్వెస్ట్ చేసిండంటే అబ్బాయి, ఆయన 12 మందిలో ఇన్వెస్ట్ చేసిండు ఆయన. ఆ 12 మందిలో మళ్ళీ 72 మందిని పంపించిండు ఆయన. ఆ 72 మంది తర్వాత చూడండి 120 మంది అప్పర్ రూమ్లో వెయిట్ చేసిన వాళ్ళు. ఆ తర్వాత ఇక లెక్క మించిపోయిందని చెప్పాలి. ఆ తర్వాత ఎంతమంది?
3,000 మంది రక్షింపబడరు, తర్వాత 5,000 మంది ఉంటుంది, తర్వాత 7,000, 8,000, అక్కడి నుంచి లెక్క లేదు అబ్బాయి అసలు. యాక్చువల్లీ థౌజండ్స్గా వేసుకుంటే వెళ్ళిపోయారు అబ్బాయి. ఎక్కడి నుంచి మొదలైందండి ఇది కేవలము శిష్యులు 12 మంది శిష్యులతోటి కాదు, 3 శిష్యులతోటి. ఇంకో మాటకు వస్తే ఒక్కరిని పిలుచుకున్నాడు చూడండి, ఆ ఒక్కరిని భూమి ఆకాశం తలక్రిందులు చేసేవారిగా చేసింది. అందుకొనికి ఈరోజు మళ్ళీ ఒక ప్రశ్న అబ్బాయి, వేర్ ఆర్ డిసైపుల్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ? అర్థమైందా? డిసైపుల్స్ ఎక్కడున్నారు మీ మినిస్ట్రీలో అబ్బాయి? జీసస్ చోస్ టు డిసైపుల్ అ ఫ్యూ హూ వుడ్ ఇంపాక్ట్ మెనీ అని అంటారు. ఆయన ఇంటెన్షనల్గా కొద్ది మందిని ఎన్నుకున్నాడు ఆయన, కానీ ఎంత మందిని ఇంపాక్ట్ చేసిండ్రో గమనించండి అబ్బాయి. అసలు ఆ కొద్ది మంది, డాలస్ విల్లార్డ్ అని చెప్పి గొప్ప దైవ సేవకుడు తను ఏమంటాడంటే, ద గ్రేటెస్ట్ ఇష్యూ ఫేసింగ్ ద వరల్డ్ టుడే ఈస్ వెదర్ క్రిస్టియన్స్ విల్ బికమ్ డిసైపుల్స్. ఈ లోకంలో పెద్ద ఇష్యూ ఇప్పుడు ఏందనంటే, క్రైస్తవులు డిసైపుల్స్గా అవుతున్నారా, క్రైస్తవులు డిసైపుల్స్గా తర్ఫీదు చేస్తబడుతున్నారా, క్రిస్టియన్స్ డిసైపుల్స్గా అవుతున్నారా లేదా, అది చాలా ముఖ్యం అబ్బాయి. క్రిస్టియన్స్గానే ఉంటే చచ్చిపోతుంది క్రిస్టియానిటీ పై, కానీ క్రిస్టియన్స్ డిసైపుల్స్ కావాలి. అర్థమవుతుందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక గ్రీక్ ప్రావర్బ్ చూడండి అబ్బాయి, ఎ సొసైటీ గ్రోస్ గ్రేట్ వెన్ ఓల్డ్ మెన్ ప్లాంట్స్ ట్రీస్ హూస్ షేడ్ దే నో దే షాల్ నెవర్ సిట్ ఇన్ అని చెప్పి. ఒక సొసైటీ గొప్పగా ఎప్పుడు కట్టబడుతుంది తెలుసా? అది ఎప్పుడు ఎదుగుతుంది తెలుసానండి గొప్పగా. ఎప్పుడనంటే ఓల్డ్ మెన్ అని అంటే, ఓకే, నాయకత్వంలో ఉన్న వాళ్ళు ట్రీస్ ప్లాంట్ చేస్తారంట వాళ్ళు. అదే అంటే దాని అర్థం ఎంత, చెట్లు నాటుతుంటారు వాళ్ళు. ఆ చెట్ల కింద వీళ్ళు ఉంటారా లేదా తర్వాత సంగతి అసలు. యాక్చువల్లీ అర్థమవుతుందా? ఆ చెట్ల కింద వీళ్ళు ఉంటారా, పడుకుంటారా, కూర్చుంటారా తర్వాత సంగతి. కానీ ఎందుకు నాటుతున్నారు తెలుసా వాళ్ళు? ఎందుకు విత్తున్నారు తెలుసా? అది ఎందుకనంటే వచ్చే తరం వారు ఆ చెట్ల కింద, ఓకే, వాళ్ళు ఆ నీడను అనుభవించాలని చెప్పి. అందుకొరకు మీరు చూడండి, హైవేస్లో మనం వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద చెట్లు మనం చూస్తాం. అసలు యాక్చువల్లీ ఎంత గొప్పగా ఉంటాయి అసలు ఆ చెట్లు ఉన్నపై. అది నువ్వు నాటింది కాదు, నేను నాటింది కాదు, నాటిన అంత గొప్పగా అంత ఫాస్ట్గా అవ్వదు. అది ఇట్ టేక్స్ టైమ్ అపై, ఎవరో నాటింది అది. కాబట్టి ఆ షేడ్ని మనం అనుభవిస్తున్నాం ఈరోజు. అలానే డిసైపుల్షిప్ కూడా అంతేనపై. వీ మస్ట్ కీప్ చేస్తూ ఉండాలి అసలు. యాక్చువల్లీ మనం ఉన్నా లేకున్నా అదిగో ఆ పరిచర్యను వాళ్ళు సాగిస్తారు, వాళ్ళు ఆ దేవుని పనిని వాళ్ళు కొనసాగిస్తారు వాళ్ళు. అది వాళ్ళ ద్వారా అద్భుతంగా జరుగుతుందని చెప్పాలి. అందుకొరకు ఈ విధంగా ప్రార్థన చేయాలి, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దోస్ హు డిసైపుల్డ్ us. మమ్మల్ని ఎవరైతే డిసైపుల్ చేసిండ్రో ప్రభా, వారికై మీకు వందనాలు. స్టర్ విత్ ఇన్ us a passion to invest in others, not for our name but for your glory. ప్రభా ఇదిగో తండ్రి, మాకు కూడా నా ప్రభా మా హృదయాలను కదిలిచ్చు నాయన, నీ నామ మహిమార్థమైన ప్రభా ఈ పరిచర్యను కొనసాగించు. హెల్ప్ us to multiply disciples who live and lead for you. అర్థమవుతా ప్రభా? మేమే కాదు నా తండ్రి, మేము కూడా మల్టిప్లై చేసే డిసైపుల్స్ని మేము తయారు చేసే కృపను దయచేయమని చెప్పి, ఓకే, అలా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు అబ్బాయి. కనుక మీరు గమనించండి అబ్బాయి, మన మినిస్ట్రీస్ని అర్థమవుతున్నా దేవుడు అద్భుతంగా నింపి, ఓకే, సన్స్ అండ్ డాటర్స్ని, అంత మాత్రమే కాదు, పిల్లల్ని, కొడుకుల్ని, కుమార్తెలను, అనేకులను దేవుడు దయచేసి ఈ పరిచర్యను గొప్పగా నింపి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. మీరు చూడండి అబ్బాయి, రెవరెండ్ డాక్టర్ డేవిడ్ డూంగ్ అని చెప్పి ఆయన తైవాన్ గ్లోబల్ చైనీస్ క్రిస్టియన్ మిషనరీ లీడర్. ఆయన చూడండి ఎలా ఉన్నాడు అబ్బాయి ఆయన చూస్తే. కానీ మీకు తెలుసా అబ్బాయి, వేల కొలది శిష్యులను తయారు చేసి కొన్ని వేల సంఘాలు స్థాపించిన అబ్బాయి ఆయన తైవాన్ అబ్బాయి, గ్లోబల్ క్రిస్టియన్ మిషన్స్ లీడర్. ఆయన ఏమంటాడంటే, డిసైపుల్షిప్ ఈస్ నాట్ అబౌట్ బిల్డింగ్ ఫాలోవర్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనల్ని వెంబడించే వాళ్ళని కాదు మనం తయారు చేస్తున్నది, బట్ క్యారియర్స్ ఆఫ్ గాడ్స్ మిషన్ టు జనరేషన్స్ వీ విల్ నెవర్ మీట్. అద్భుతం అబ్బాయి అసలు. యాక్చువల్లీ అర్థమవుతుందా? అంటే అసలు జనరేషన్స్ని కట్టే వాళ్ళని మనం తయారు చేస్తున్నాం. ఆ జనరేషన్స్ని మనం అసలు కలవం. అర్థమవుతుంది? అసలు కలవం మనం వాళ్ళని. అంతెందుకు అబ్బాయి, ఇప్పుడు చూడండి సింగపూర్లో మీరు ఇక్కడి నుంచి వెళ్ళి, నాకు మీరు తెలుసు బాగా, కానీ మీ సంఘాల్లో ఉన్న మీ సంఘస్థులు, మీ నాయకులు, మీ శిష్యులు అసలు తెలియదు, నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు పాస్ ఆన్ చేస్తున్నారు దాన్ని అసలు యాక్చువల్లీ. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి, ఓకే, సంఘాలు స్థాపించి వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళి ఏం చేస్తారో మీరు వాళ్ళని కలవరు అబ్బాయి. దట్ ఈస్ వాట్ డిసైపుల్షిప్ అని అంటే అసలు యాక్చువల్లీ. అర్థమవుతా? ఆయనకు చాలామంది తెలియదు, కానీ అది ఎంతోమందిని తయారు చేసిందని చెప్పాలి. డేవిడ్ డూంగ్ అని చెప్పి. రెవరెండ్ ఎడ్మండ్ చాన్ అబ్బాయి మీ అందరికి తెలుసు, ఓకే, నాకు ఇష్టమైన దైవ సేవకుడు. ఆయనను ఎన్నోసార్లు కలిసినాం మేము, ఎన్నో మీటింగ్స్ నేను అటెండ్ అవుతుంటా నేను. ఓకే, తను ఏమంటాడంటే, ద మార్క్ ఆఫ్ ట్రూ స్పిరిచువల్ లీడర్షిప్ ఈస్ నాట్ హౌ మెనీ ఫాలోవర్స్ వి గ్యాదర్.
ఓకే, నిజమైన ఆత్మీయ నాయకత్వం ఏంటనంటే ఎంతమంది ఫాలోవర్స్ని మనల్ని వెంబడిస్తున్నారని కాదు, హౌ మెనీ డిసైపుల్ మేకర్స్ వి రిలీజ్. ఎంతమంది డిసైపుల్స్ చేస్తున్నామని కాదు, ఎంతమంది డిసైపుల్ మేకర్స్ని మనం రిలీజ్ చేస్తున్నాం అనేది గొప్ప విషయం ప్రియులారా. ఈ దైవ సేవకురాలు సామాన్యమైన దైవ సేవకురాలు కాదబ్బాయి, ఆమె వైస్ ఛాన్సలర్, ఆమె హోసియో యూనివర్సిటీకి, సౌత్ కొరియాకు. ఓకే, తను ఏమంటది తెలుసా, చాలా బలమైన మాట చెప్పింది ఆమె. ఇఫ్ వి ఫెయిల్ టు డిసైపుల్ ద నెక్స్ట్ జనరేషన్ వి బిల్డ్ బ్యూటిఫుల్ చర్చెస్ బట్ లీవ్ దెమ్ ఎంప్టీ అంట. నిజంగా మనము నెక్స్ట్ జనరేషన్, వచ్చే తరాన్ని మనం డిసైపుల్స్గా చేయకపోతే మంచి మంచి స్థలాలు కొంటాము, మంచి మంచి సంఘాలు కడతాము, అవన్నీ ఖాళీగా ఉండిపోతే నువ్వు పోయిన తర్వాత. అబ్బాయి, మనుషుల వెనుక పడండి. అర్థమవుతుందా? మనుషులు కావాలా మనకు. మీరు గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్, డిసైపుల్స్ లేకపోతే నువ్వు స్థలాలు కష్టపడి కింద మీద పడి, అర్థమవుతుందా, నువ్వు కొన్నా సరే కట్టుకున్నా సరే అందులో డిసైపుల్స్ లేకపోతే నువ్వు పోయిన తర్వాత అది కూరగాయలు అమ్ముకొని కూడా పనికిరాదు. అది ఏమనుకోకండి మీరు. అర్థమవుతుందా? ఎందుకు పనికిరాదు అది? వీళ్ళంతా ఎవరు తెలుసా మీకు? ఇది ఎవరు తెలుసా చెప్పింది ఈ మాట? ఏమే పాల్ అంకిచో గారు భార్య. ఆయన సామాన్యురాలు కాదు ఆమె. అర్థమవుతుందా? ప్రపంచంలోనే అత్యధికమైన డిసైపుల్షిప్ సెంటర్స్ని, అత్యధికమైన సంఘాన్ని కట్టింది ఆమె. ఎంతో మందిని తరఫీదు చేసిన అమ్మగారు ఆమె. ఆమె చెప్తున్న మాట అది. ఇఫ్ వీ ఫెయిల్ టు డిసైపుల్ ద నెక్స్ట్ జనరేషన్ వీ బిల్డ్ బ్యూటిఫుల్ చర్చెస్ బట్ లీవ్ దెమ్ ఎంప్టీ. అది గుర్తుపెట్టుకోండి అబ్బాయి. సో కనుక ఈ గుర్తుపెట్టుకోండి, ఫేమస్, ఫెయిత్ఫుల్, ట్రాన్స్ఫార్మ్ నేషన్స్ అని చెప్పి. యూ డోంట్ హ్యావ్ టు బీ ఫేమస్ టు షేప్ జనరేషన్స్ అబ్బాయి. మనము పెద్ద పేరుగాంచిన వాళ్ళు అక్కర్లేదు అసలు యాక్చువల్లీ. అందుకొరికి యేసుప్రభు చెప్పిండు, అబ్బాయి నాకన్నా మీరే గొప్ప ఫేమస్ అవుతారన్నాడు ఆయన. కరెక్టే, యేసుప్రభు పరిమితమై ఉన్నాడు ఆయన. ఎక్కడ? యెరూషలేము, యూదయ, సమరయ, అసలు అంతవరకు కూడా వెళ్ళలేదండి. భూది అంతంలో వరకు ఎక్కడికి వెళ్ళిండండి ఆయన? సమరయకి వెళ్ళిండు అంతే, ఒక స్త్రీని కలిసిండు ఆమెను అంతే. అర్థమవుతా? ఎరుకో ప్రాంతానికి వెళ్ళిండు, యెరూషలేంలో ఉన్నాడు, ఇస్రాయల్లో ఉన్నాడు అంతే. కానీ ఆయన శిష్యులు, తోమా ఎక్కడ దాకా వచ్చింది చూడండి, ఆయన శిష్యులు ఎక్కడ దాకా వెళ్ళిపోయారు చూడండి అబ్బాయి. సో యూ డోంట్ హ్యావ్ టు బీ ఫేమస్, యూ జస్ట్ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్ విత్ దోస్ గాడ్ ఎంట్రస్ట్ యూ. నీ దగ్గరికి ఉన్న వాళ్ళు ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, 10 మంది అయినా, వాళ్ళని తయారు చేసే విషయంలో దేవుడు నమ్మి నీ హయాంలో నీ చుట్టూ పెట్టిన ఉన్నారు చూడండి, అదిగో వాళ్ళని నమ్మకంగా తయారు చేయాలి అబ్బాయి. అది ముఖ్యంగా ఇంపార్టెంట్. అది కూరగాయలు తీసుకురానికే, లేకుంటే యూనో చిన్న చిన్న పనులు చేసుకొని కాదబ్బాయి, వాళ్ళని నిజంగా శిష్యులను తయారు చేయాలి. అది ఇంపార్టెంట్ అసలు యాక్చువల్లీ. దీస్ లీడర్స్ షోస్ దట్ ఇంటెన్షనల్ రిలేషన్ అండ్ డిసైపుల్షిప్ ట్రాన్స్ఫార్మ్స్ నేషన్స్. ఈ నాయకులు చెప్తుంది ఏమనంటే, చొరవ తీసుకొని వాళ్ళతోటి సంబంధాలు కలుపుతూ నాయకులుగా లేకుంటే శిష్యులుగా చేసిన వాళ్ళని చూడండి, వాళ్ళంట అసలు యాక్చువల్లీ నేషన్స్ని ఓకే మార్పు తీసుకొచ్చేది, గొప్ప మార్పు అబ్బాయి. ఆల్రైట్, మళ్ళీ బిబ్లికల్ ఎగ్జాంపుల్, యోవేల్ గ్రంథం 1:3 చూడండి అబ్బాయి. టెల్ యువర్ చిల్డ్రన్ అబౌట్ ఇట్ ఇన్ ద ఇయర్స్ టు కమ్ అండ్ లెట్ యువర్ చిల్డ్రన్ టెల్ దేర్ చిల్డ్రన్, పాస్ ద స్టోరీ డౌన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అంటారు అబ్బాయి. ఎంత అద్భుతం చూడండి అసలు. మీ పిల్లలకి వెళ్ళి చెప్పండి అబ్బాయి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి వెళ్ళి చెప్తారు వాళ్ళు దేవుడు చేసిన అద్భుతాలపై. కనుక అది ఎప్పటి నుంచి అండి? ఒక తరం నుంచి ఇంకో తరంకు, ఇంకో తరం నుంచి ఇంకో తరంకు అది ప్రాకుతూ ఉంటుందంట ప్రియులారా. అందుకొరకు ఏమంటారు తెలుసా, గాడ్స్ వర్క్ ఇన్ వన్ జనరేషన్ ఇజంట్ మెంట్ టు బి బరీడ్ విత్ దెమ్. దేవుడు మనకిచ్చిన ఈ నాయకత్వపు వాల్యూస్నే చూడండి అబ్బాయి, ఈ రక్షణ జీవితం చూడండి, ఇది ఇంతటితో ఇక్కడ సమాజ్ చేసుకొని కాదు, ఇట్స్ సేక్రెడ్ రెస్పాన్సిబిలిటీ అని అంటాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సేక్రెట్ అని అంటే ఇది పరిశుద్ధమైన బాధ్యతనపై దేవుడు మనకిచ్చింది. టెల్, టీచ్ అండ్ ట్రాన్స్ఫర్. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకు నేర్పించాలి, వాళ్ళ ద్వారా అది ట్రాన్స్ఫర్ కావాలి. ఏంటంటే అవి బోత్ ద విక్టరీస్ అండ్ వార్నింగ్స్ ఆఫ్ గాడ్స్ డీలింగ్. దేవుడు మనకిచ్చిన విజయాలు, అపజయాలు కూడా, ఒకే హెచ్చరికలు కూడా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలా. ఫెయిత్ isn't meant to be private, it's a story that must echo through the generations అని అంటున్నాయి. విశ్వాసం అనేది ఓకే, ఈ ప్రయాణం అనేది ప్రైవేట్ కాదు, అది పర్సనల్ కాదు, అది ఎక్కో కావాలి. అది హలో 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 అని ఎలా పోతుంటుందో అలా ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకు, ఇంకోళ్ళ నుంచి ఇంకోళ్ళకు అట్లా తరతరాలుగా వెళ్ళిపోతూ ఉండాలపై. అది చాలా ముఖ్యం. అది అందుకొరకు చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం అబ్బాయి. మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. అర్థమవుతుందా? నీ కుమారునికి చెప్పవలెను. అసలు నేను అనుకున్న, నేను ఆ మాట చదివినప్పుడు, బాబు సింగపూర్ నుంచి ఏం తీసుకొచ్చినావు నాయనంటే, ఆక్సాయిల్ కాదు. సింగపూర్ నుంచి ఏం తీసుకొని వచ్చి, టార్చ్ లైట్లు కాదు, చాక్లెట్లు కాదు, బంగారం కాదు, ఇల్లు కట్టింది కాదు అబ్బాయి. సింగపూర్ నుంచి నువ్వు ఏం తీసుకొచ్చినావు రా అబ్బాయి అని అంటే, ఏం తీసుకొచ్చినావు తెలుసా? మనం రక్షణ జీవితాన్ని తీసుకొచ్చినారా నేను.
అర్థమైందా? యేసు ప్రభుని నేను తెలుసుకున్నా నేను అని చెప్పి తరతరాలు తెలుసుకోవాలా. మా తాతగారండి, మా నాన్నగారండి, మా ముత్తాతగారండి, ఓకే, ఈరోజు మేము ఈ విధంగా సేవ చేయటం గల కారణం ఏంటంటే సింగపూర్ నుంచి రక్షణ తీసుకొచ్చుకున్నాడు ఆయన, శిష్యత్వం తెచ్చుకున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఇండియాలో వచ్చి సంఘాలు స్థాపించి ఈరోజు ఇంత విస్తరించడం గల కారణం ఏంటంటే మా తాతగారండి అని చెప్పుకోవాలి. అసలు యాక్చువల్లీ దట్ ఈస్ డిసైపుల్షిప్ అబ్బాయి. కనుక ఈ 3 విషయాలు మళ్ళీ గమనించండి. అసలు యాక్చువల్లీ డోంట్ జస్ట్ టీచ్ పీపుల్ వాట్ టు డూ, ఎక్స్ప్లెయిన్ వై యూ డూ ఇట్. కేవలం నువ్వు చేస్తూ వెళ్ళడం కాదబ్బాయి, ఎందుకు చేస్తున్నావు, ఎందుకింత తప్పించిపోతున్నావు, ఇంత కష్టపడుతున్నావు ఎందుకు, అది ఇంపార్టెంట్ అసలు యాక్చువల్లీ. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఉచితమైన రక్షణ. అందుకనికి ఎవ్రీ ఆపర్చునిటీ అనంట, నువ్వు కమ్యూనియన్ సర్వీస్ చేసినా, బ్యాప్టిజమ్స్ ఇచ్చినా, విజిటింగ్స్ చేసినా, ఓకే, లేకపోతే పరిచర్య చేస్తున్నా సరే, మన పిల్లలకు, మన ఆత్మీయ పిల్లలకు, బయలాజికల్ పిల్లలకు వాళ్ళకి తెలియాలా మనం ఎందుకు చేస్తున్నామా ఇది అని చెప్పి. Discipleship deepens when it's personal and rooted in lived experiences అంట. అనుభవపూర్వకంగా మనం ఇలా చేస్తూ ఉంటే శిష్యులు ఏమవుతారు తెలుసానపై, లోతుగా నాటపడతారు. అందుకని ఈరోజు ఒక ప్రశ్న, when was the last time you explained the why behind your faith practice to someone younger in faith? ఓకే, ఇప్పటికే కొత్తగా వస్తున్న వాళ్ళకు, ఎదుగుతున్న వాళ్ళకు అసలు నువ్వు ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావు, ఎందుకు ఇంత అసలు పరిచయం చేస్తున్నావు అని చెప్పి ఎంతమందికి చెప్పినావు అబ్బాయి? రీసెంట్గా ఎవరికి చెప్పినావు మనం అసలు యాక్చువల్లీ ఇది? ఓకే, ఒకసారి ప్రశ్నించుకుందాం మనం. జనరేషన్ డిసైపుల్షిప్ ఇజంట్ అబౌట్ క్రియేటింగ్ ఫ్యాన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. గుర్తుపెట్టుకోండి మళ్ళీ అబ్బాయి, అర్థమవుతుందా? ఓకే, క్రిస్టియానిటీలో నన్ను ఇంతమంది ఉన్నారండి నాకు ఫ్యాన్స్ అని చెప్పుకొని కాదు. జనరేషన్ డిసైపుల్షన్ అంటే మనకన్నా స్టోరీ టెల్లర్స్, కథలుగా దేవుడు వారికి చెప్పిన సాక్ష్యాలుగా చెప్పేవారిని, డిసైపుల్ మేకర్స్ని సాక్షులుగా లేపేది ఉంటుంది చూడండి అబ్బాయి, అది హూ విల్ క్యారీ గాడ్ స్టోరీ లాంగ్ ఆఫ్టర్ వీఆర్ గాన్. మనం వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి ఇక మనం మన యాత్రను ముగించుకుంటాం డెఫినెట్గా. ఆ ముగించిన తర్వాత దాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు చూడండి, అదిగో వాళ్ళని లేపడము ఈరోజు నీ పైన నా పైన బాధ్యత ఉంది ప్రియులారా. సో కనుక ప్రశ్న, హౌ టు డూ జనరేషనల్ డిసైపుల్షిప్? తరతరాలుగా శిష్యులు తయారు చేసేది ఎలా మనం చేయగలం? హౌ టు డూ దట్? అయితే సింపుల్ టిప్స్. లెట్స్ గెట్ ఇన్ టు అ సింపుల్ రీప్రొడ్యూసబుల్ పునరాత్పత్తి, లేకపోతే మళ్ళీ తర్వాత రీప్రొడ్యూస్ చేయగలిగిన మోడల్ని ఒకసారి మనం చూద్దాం. చాలా సింపుల్, పెద్ద దీని గురించి వరి అక్కర్లేదు. నెంబర్ 1, ప్రే ఫర్ ఏ పర్సన్. అర్థమవుతా, డైలీ ప్రే చేయాలి. మనం ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తాం కదా, ఇది ఖచ్చితంగా చేయాలి. ప్రభువా, ఈరోజు నేను ఎవరిని డిసైపుల్ చేయాలి? మీకు తెలుసా అబ్బాయి, ఇప్పుడు కూడా ఎంతమందితో నేను గంటల కొద్దీ కూర్చున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను అబ్బాయి. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి, మీరు రాని ప్రాంతాల నుంచి చాలా ప్రాంతాలు ఇంకా వచ్చిన వాళ్ళు దేవుడు పంపించిండు అబ్బాయి. ఇప్పుడు అది దేవుడు నన్ను నమ్మి, ఈ పరిచర్యను నమ్మి వాళ్ళని ఇచ్చినందుకు మేము వాళ్ళని తర్ఫీదు చేయడం మా బాధ్యత అబ్బాయి ఇది. ఓకే, కనుక ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రే ఫర్ ఎ పర్సన్. వాగ్దానం ఏముందండి? అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. అడగాల శిష్యులని, వెతకాల శిష్యులు ఎక్కడున్నారా నా సంఘంలో అని చెప్పి, తట్టాల, వాళ్ళ హృదయాలు తట్టాల, వెళ్ళి మాట్లాడాల. ప్రభువా గివ్ మీ, ప్రభా ఆస్క్, సీక్, నాక్ అని చెప్పినావు ప్రభా, గివ్ మీ దట్ పీపుల్ అని చెప్పి. ఆస్క్ గాడ్ ఫర్ 1 పర్సన్ ఇన్ యువర్ సర్కిల్ అబ్బాయి. యంగ్ బిలీవర్ ఉండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళు ఉండొచ్చు. కొంతమందిలో విశ్వాసం అద్భుతంగా ఉంటుంది, పాస్టర్ గారు అని చెప్పి టక్కన వచ్చేస్తారు మన దగ్గరికి. అది తెలిసిపోతుంది మనకు, ఈయన డిసైపుల్ అని చెప్పి, ఈయన క్రిస్టియన్ అని చెప్పి ఈజీగా తెలిసిపోతుంది. ఈ ఫ్యామిలీని మనం డిసైపుల్ చేయొచ్చు అని చెప్పి. కమాన్ పీపుల్, అది దాన్ని సొమ్ము చేసుకోవాలి వెంటనే. అసలు యాక్చువల్లీ ఆ 1 పర్సన్, ఆ 1 ఫ్యామిలీ చాలు. దేవుడు నీకు అప్పగించింది చూడండి, చేయండి. అది దిస్ ఇస్ స్పిరిట్ లెడ్, నాట్ పర్సనాలిటీ పికింగ్. అబ్బాయి వీడు బాగా పనిచేస్తాడు అబ్బాయిలు, అర్థమవుతాయి, నాకు అప్పగిస్తే ఈ పనులన్నీ భలే చేసేస్తాడు అని చెప్పి అది పర్సనాలిటీ పికింగ్ కాదు. అది కాదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న చూడండి. వీళ్ళు భూలోకంలో తలక్రిందులు చేసేవాళ్ళు, సంఘాలు కట్టేవాళ్ళు, వాళ్ళు డిసైపుల్స్ చేసేవాళ్ళు, వాళ్ళు వేరు, పరిచారకులు వేరు. మళ్ళీ అర్థమవుతుందా? పరిచారకులు వేరు. వెళ్ళి రాతి బాణాలు నింపమంటే నింపేసిండ్రు, వాళ్ళ శిష్యులు అయినా తెలియదు మనకు. కానీ ఆ రాతి బాణాలు నింపిన విధానము, అక్కడ జరిగిన అద్భుతమన్న చూడండి అబ్బాయి, దాన్ని చూసిన శిష్యులు ఫస్ట్ అద్భుతమన్న చూడండి, వాళ్ళు వెంబడించారండి. అదిగో పరిచారకులు ఉంటారు, అర్థమవుతా, శిష్యులు కూడా ఉంటారు అబ్బాయి. 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ, వాళ్ళు గమనిస్తున్నారు యేసుప్రభు చేసిందంతా. వాళ్ళు భూలోకం తలకిందులు చేసిండు, కానీ 6 రాతిపానాలు చేసిన వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు ఆ పరిచర్యలో అద్భుతంగా సాగిరు అబ్బాయి. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, పప్పనం చేసే వాళ్ళు వేరు. గుర్తుపెట్టుకోండి అబ్బాయి ఇది. వాళ్ళని కూడా తయారు చేయొచ్చు, మనం తయారు చేయొద్దన్నట్లే నేను. ఎవరిని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడో అదిగో ఆయన మీతో మాట్లాడతాడు అబ్బాయి. అది గుర్తుపెట్టుకోండి అసలు యాక్చువల్లీ. ఆల్రైట్,
అందుకొనకే లార్డ్, హూ ఆర్ యూ సెండింగ్ ఇన్ టు మై లైఫ్ టు డిసైపుల్ అని డైలీ ప్రార్థన చేసుకోవాలా. ప్రభా, ఎవరిని పంపిస్తున్నావు ప్రభా నా జీవితంలో డిసైపుల్ చేయనికే, నీ ఆత్మ నడిపింపున దయచేయమని అడగాలి. ఆల్రైట్ పీపుల్, నెంబర్ 2, బిల్డ్ జెన్యూన్ రిలేషన్షిప్స్. జెన్యూన్గా మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అబ్బాయి గుర్తుపెట్టుకోండి, అయినంత మట్టుకు మీ లైఫ్లో అబ్బాయి డోంట్ మిస్ పీపుల్. అర్థమవుతుందా? దయచేసి చెప్తున్నా మీకు నేను, అంత ఈజీగా వదులుకోకండి ప్రజల్ని మీ జీవితంలో. చాలా చాలా అవసరం ప్రజలు మీ జీవితంలో. యేసుప్రభు చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన పరిచర్య జరిగిందో అసలు. యాక్చువల్లీ ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేసిన విధానం చూడండి, అక్కడ ఆ ట్రస్ట్ బిల్డ్ చేసిన విధానం చూడండి. దిగడంతో ఆమె బలహీనతలు చెప్పలేను ఆమెకు. దిగడంతో అమ్మ నాకు ఆర్డర్, నేను ఎవరు తెలుసా నీకు, నేను ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, చేతి పెట్టు నీళ్ళు అక్కడ అని చెప్పలేడు ఆమెని. అర్థమవుతుందా? ఏమైనా చేయొచ్చు అసలు యాక్చువల్లీ అక్కడ. నో, హీ డింట్ డూ ఎనీథింగ్. ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేసిన విధానం చూడండి ప్రియులారా, ఆ ట్రస్ట్ బిల్డ్ చేసిన విధానం చూడండి. అందుకొనికే ఊరు వాడ మొత్తం వేసుకొచ్చింది ఆమె. ఎందుకు? స్ట్రాంగ్ డిసైపుల్ని తయారు చేయకముందు స్ట్రాంగ్ రిలేషన్షిప్ని అక్కడ బిల్డ్ చేసిండు అసలు యాక్చువల్లీ. అందుకొనికే తరచుగా కలుస్తుండాలా, తరచుగా మాట్లాడుతుండాలా, అయినంత మట్టుకు తట్టుకోవాలా, తాలుకోవాలా, వాళ్ళని బంధంలో పెట్టడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన గురి, మన గమ్యం ఏం తెలుసా? డిసైపుల్ మేకర్స్ని చేయాలి, నాట్ ఓన్లీ డిసైపుల్స్ మాత్రమే కాదు. అందుకొరకు ఎడ్మండ్ చాన్ గారు ఏమంటారంటే, ట్రూ డిసైపుల్షిప్ స్టార్ట్ విత్ ఫ్రెండ్షిప్, వితౌట్ రిలేషన్షిప్ ట్రూత్ సౌండ్స్ లైక్ నాయిస్. అర్థమవుతుందా? గమనించండి, మంచి నిజమైన డిసైపుల్షిప్ అనంటే ఫ్రెండ్షిప్తో మొదలవుతుంది. రిలేషన్షిప్ మనం వాళ్ళతో లేకపోతే మీకు తెలుసా, అది నువ్వు సత్యం చెప్పినా సరే శబ్దాలు చేస్తున్నట్టుగా ఉంటుంది, అంతే గోల చేస్తున్నట్టుగా, ఏంట్రా బాబు ఊరికే అసలు అన్నట్టుగా ఉంటుంది అసలు యాక్చువల్లీ వాళ్ళకు. ఓకే, డోంట్ రష్ టు బైబిల్ స్టడీ, స్టార్ట్ బీయింగ్ ఎ ఫ్రెండ్. వెంటనే బైబిల్ స్టడీ మొదలు పెట్టద్దు ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాలి అసలు యాక్చువల్లీ. వాళ్ళతో కలిసి తినాలా, ఈట్ టుగెదర్, వాక్ టుగెదర్, లిసన్ టుగెదర్, ప్లే గేమ్స్, ఎర్న్ ట్రస్ట్. ఎగ్జాక్ట్లీ యేసుప్రభు చేసినట్టే అర్థమవుతుందా? చక్కగా ఆ ట్రస్ట్ని బిల్డ్ చేసుకొని. డిసైపుల్షిప్ హ్యాపెన్స్ ఇన్ రిలేషన్షిప్, నాట్ ఇన్ ప్రోగ్రామ్స్. పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తే ఓకే, ఇన్ని ప్రోగ్రామ్స్ చేసినామండి, ఇంతమంది కష్టపడి పనిచేసిరండి నేను చేసిన ప్రోగ్రాంలో, వాళ్ళు డిసైపుల్స్ కాదు, వాళ్ళు పరిచారకులు. మళ్ళీ చెప్తున్నా మీకు నేను, రిలేషన్షిప్లో చేసుకున్న వాళ్ళ దాంట్లోనే అర్థమవుతుందా డిసైపుల్స్ తయారవుతారు అది గుర్తుపెట్టుకొని. యేసుప్రభు చూడండి ప్యాటర్న్. మళ్ళీ యేసుప్రభు జీసస్ విత్ దిస్ డిసైపుల్స్, ఆయన మీల్స్లో ఉన్నాడు, ఆయన జర్నీలో ఉన్నాడు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు అసలు యాక్చువల్లీ. ఆయన అర్థమవుతా, వాళ్ళతో మాట్లాడే విధానం, వాళ్ళతో గడిపిన విధానం అద్భుతం అసలు యాక్చువల్లీ. ఆల్రైట్, 3వ మోడల్ ఎ లైఫ్ వర్త్ ఇమిటేటింగ్. ఎలా ఉండాలనంటే, మిమ్మల్ని చూసిన వాళ్ళు మా పాస్టర్ గారి లాగా ప్రార్థన చేయాలని, మా పాస్టర్ లాగా దేవుని వెంబడించాలి అనేది సాక్ష్యం కలిగి ఉన్నవారు మాత్రమే డిసైపుల్స్ని చేయగలరు. గబ్బర్ సింగ్ లాగా ఉంటా అంటే కాని పనే సార్ గుర్తుపెట్టుకుంటుంది. డోంట్ బి పర్ఫెక్ట్, బి అథాంటిక్. నువ్వు పర్ఫెక్ట్గా ఉండనక్కర్లేదు, ఉంటే మంచిదే, కానీ నిజాయితీగా ఉండాలి అసలు యాక్చువల్లీ. అది మెయిన్. షేర్ యువర్ విక్టరీస్ అండ్ స్ట్రగుల్స్. నువ్వెంత విక్టోరియాస్గా ఉంటున్నావు, చాలా విషయాలు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో అవి కూడా వాటిని గుర్తించగలగాలపై. లెట్ దెమ్ వాచ్ హౌ యూ ప్రే, హౌ యూ హ్యాండిల్ ప్రెషర్, హౌ యూ ఫర్గివ్. నువ్వు ఎలా క్షమిస్తున్నావో, ఎలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నావో, ఎలా ప్రార్థన చేస్తున్నావో, ఎలా వాక్యం చదువుకుంటున్నావో, ఎలా క్రీస్తుని వెంబడిస్తున్నావో వాళ్ళు చూడాలపై. అందుకొనికి అపోస్తలున్న పౌలు అన్నాడని, అబ్బాయి నేను క్రీస్తును వెంబడిస్తున్న ప్రకారం మీరు కూడా నన్ను వెంబడించుడు అని చెప్పిందమ్మా. హౌ డేర్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు అసలు యాక్చువల్లీ. మనం ఏమంటాం అంటే, బాబు నువ్వు క్రీస్తును డైరెక్ట్గా వెంబడించి నన్ను మాత్రం వెంబడించొద్దారంటాం మనం. ఎందుకంటే మనది మోడల్ లేం, మనము ఎగ్జాంపుల్గా లేం కాబట్టి. అపోస్తలున్న పౌలు 1 Corinthians 11:1 అన్నాడు, ఫాలో మీ యాజ్ ఐ ఫాలో క్రైస్ట్. ఎడ్మండ్ చాన్ గారు ఏమంటారంటే, డిసైపుల్షిప్ ఈజ్ కాట్ మోర్ దాన్ ఇట్ ఈస్ థాట్. చాలా ఇంపార్టెంట్ మాట అది. నువ్వు నేర్పించే విధానం కన్నా నిన్ను చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అబ్బాయి. ఇట్ ఈస్ కాట్ అంటే నిన్ను పట్టుకుంటారు, ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఎలా తింటున్నావో, ఎలా బిహేవ్ చేస్తున్నావు, అర్థమవుతుందా? ఎలా నువ్వు అసలు యాక్చువల్లీ ఆ ప్రెషర్ని ఎలా ఎదుర్కొంటున్నావు, ఎలా క్షమిస్తున్నావు, ఎలా నోరు ఎలా జారేస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడదు, ఇవన్నీ గమనిస్తుంటారు వాళ్ళు. అదే డిసైపుల్షిప్ అని అంటే. ఇట్ ఈస్ నాట్ థాట్. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టుకొని ఊరికేనే కథలు చెప్తే కాదు అసలు యాక్చువల్లీ అది. 4వ అబ్బాయి, మీట్ రెగ్యులర్లీ అండ్ ఇంటెన్షనలీ. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, మనమే ఇంట్రెస్ట్ తీసుకోవాలా. వాళ్ళు రెగ్యులర్గా మీట్ కారు, మనమే రెగ్యులర్గా మీట్ కావాలి. ఇప్పుడు నేను చెప్పిన కదా డిసైపుల్స్ చేస్తున్నామని. ఈ జనరేషన్ భయంకరంగా ఉంది అసలు. ఎందుకంటే వాళ్ళు రాగానే ఫస్ట్ ఎంగేజ్ అయిపోయి దేంతో తెలుసా? సోషల్ మీడియాతో. కాబట్టి ఏం చేయాలి, మనం ఎంటర్ అయిపోవాలా వాళ్ళ లైఫ్లోకి, మనమే చొరవ తీసుకోవాలా, మనమే అడగాల, బాబు నీతో మాట్లాడాలని చెప్పి. ఈవెన్ వన్స్ అ వీక్ ఇన్ అ స్టార్ట్, కనీసం వారానికి ఒక్కసారైనా చేయాలి. ఆ కలుసుకున్నప్పుడు చక్కగా ప్రార్థన చేసుకోండి,
ఓకే, చిన్న వాక్యంను పంచుకోండి, వాళ్ళని చదువుమని చెప్పండి. లేకపోతే నేను ఈ మధ్య బాగా చదివిస్తున్నాను అబ్బాయి వాళ్ళ చేత, వాళ్ళతో చెప్పిస్తున్నా, నేను వాళ్ళతో చదివిస్తున్నాను నేను బాగా నేను. అండ్ కీప్ ఇట్ సింపుల్ అండ్ రిప్రొడ్యూసిబుల్. అది మళ్ళీ అర్థమైన పునరాత్పత్తి జరిగేటట్టు, మళ్ళీ అది ఫలించేటట్టు సింపుల్గా ఉండాలి. ఒత్తిడి తీసుకురావద్దు వాళ్ళ మీద మనం అసలు. యాక్చువల్లీ కలుసుకున్నప్పుడల్లా వాక్యాన్ని చదవడం వాళ్ళ కోసం. దేవుడు మీకు ఏం నేర్పించిండో ఆ వారంలో, తమ్ముడు ఈరోజు నేను ఇది నేర్చుకున్నాను అని చెప్పి ఓపెన్గా వాళ్ళకి చెప్పడము. అర్థమవుతా, ఒక్క డిసైపుల్ కోసం మన ప్రార్థన చేయడము, వాళ్ళ డిసైపుల్స్గా తయారు చేయడము అనేది చాలా చాలా ప్రాముఖ్యం అబ్బాయి, గుర్తుపెట్టుకుని అసలు యాక్చువల్లీ అది. ఓకే, ఎంపవర్ దెమ్ టు డిసైపుల్ అదర్స్. ఇక వాళ్ళు తయారవుతున్న కొద్దీ వాళ్ళు వెళ్ళి ఇతరులను తయారు చేసేటట్టు మనం తయారు చేయాలి వాళ్ళని. వాళ్ళ రూమ్స్లో, వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ పరిధిలోకి మనం వెళ్ళలేం. వాళ్ళు మన దగ్గరకు వచ్చిట్టు కదా, మనం తయారు చేసి వాళ్ళని పంపాలి. డోంట్ మేక్ దెమ్ టు డిపెండ్ ఆన్ యూ. ప్రతిదానికి చిన్న దానికి మీ పైన ఆధారపడేటట్టు కాదు. వాళ్ళు వాళ్ళ పైన ఆధారపడి, వాక్యం చదువుకొని దేవుని పైన ఆధారపడి గెలిచేటట్టు వీరులను మనం తయారు చేయాలి. విదిన్ a year or even 6 months, challenge them to start walking with another person. ఒక 1 సంవత్సరంలోనో 6 నెలల్లో లేకుంటే ఎదుగుతున్న కొలది, అబ్బాయి ఇక నేను ఎలా మనం తయారు చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఇంకొకళ్ళని తయారు చేయి, నేను చూస్తాను నువ్వు ఎలా తయారు చేస్తావు అని చెప్పి వాళ్ళని అలా తర్ఫీదు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుండాలి. అబ్బాయి మల్టిప్లికేషన్ స్టార్ట్స్ వెన్ యువర్ డిసైపుల్ బికమ్స్ ఎ డిసైపులర్. మల్టిప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా మనది, మన పరిచర్యలో? ఎప్పుడైతే డిసైపుల్స్ని డిసైపులర్స్గా చేస్తాం చూడండి, అక్కడ మిషన్ స్టార్ట్ అవుతుంది అబ్బాయి. కేవలం డిసైపుల్స్ మాత్రమే కాదు, డిసైపులర్స్ని తయారు చేయాలి. ఇది చూడండి, పట్టం చూడండి ఒకసారి. పౌలు, సీలా, తిమోతి, ఎపఫ్రా, తీతు, అకుల, ప్రిస్కుల. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసిరు? రిలయబుల్ పీపుల్ అని అన్నాను, నమ్మకమైన వారిని. 2 తిమోతి 2:2లో ఉంటుంది కదా, నమ్మకమైన వారిని తయారు చేయమని. వాళ్ళు ఏం చేసిండ్రు? అదర్స్. అది వాళ్ళందరూ అదర్స్ పౌలుకు తెలుసా? తెలియదు. రిలయబుల్ పీపుల్ పౌలుకు తెలుసా? తెలియదు. పౌలుకు తెలిసిన వాళ్ళు ఎవరు? సైలస్, తిమోతి, ఎపఫ్రా, టైటస్. అందుకొరకే మళ్ళీ ప్రశ్న, వేర్ ఆర్ రిలయబుల్ పీపుల్ ఇన్ యువర్ మినిస్ట్రీ? అదర్స్ ఎక్కడున్నారు? అందుకొరకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు వర్తిస్తుంది. మనం ఫస్ట్ ఇక్కడ, ఓకే, మన తర్వాత ఎవరు? మన చేత డిసైపుల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత డిసైపుల్ అయిన వాళ్ళు ఉండాలి, వాళ్ళ చేత మళ్ళీ డిసైపుల్ అవుతున్న వారిని 4th జనరేషన్ అంటారు. దాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ జనరేషనల్ డిసైపుల్షిప్ అబ్బాయి. కనుక మనం ప్రార్థన చేయాలి అబ్బాయి, ప్రభువా సహాయం చేయండి నాయన ప్రభువా, ఎటువంటి అవకాశం నా తండ్రి, అర్థమవుతా, ఇతరులను తయారు చేసే విధమును మాకు దయచేయి ప్రభా. స్టర్ అవర్ హార్ట్స్ విత్ ఇన్ అ ప్యాషన్ ఫర్ జనరేషనల్ డిసైపుల్షిప్ చేయనికే ప్రభా మా హృదయాలను కదిలిచ్చు ప్రభా అని ప్రార్థన చేయాలి. హెల్ప్ us టు బీ ఫెయిత్ఫుల్ ఇన్ పాసింగ్ ఆన్ ఫెయిత్. ఇదిగో ప్రభా, మేము ఆస్తులు, సంపద ఇవి కాదు నా ప్రభా, ఆత్మీయ కుమారులకు, భౌతికమైన కుమారులకు మాలో ఉన్న విశ్వాసంను మేమేం చేయాలా? పాస్ చేయాలి ప్రభా. జ్ఞానం వారికి ఇవ్వాలి, ప్రేమను ఇవ్వాలి ప్రభా. ఇంకా అనేకులను నిన్ను వెంబడించేటట్టు తయారు చేసే వారిని తయారు చేసే కృపను మాకు దయచేయమని. మే ఆ లైఫ్స్ ఎకో యువర్ గ్రేస్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఇన్ జీసస్ నేమ్, ఆమెన్. మా జీవితాలు ప్రభా ఇదిగో తండ్రి, ఒక తరం నుంచి ఇంకో తరంకు వెళ్ళుటకు గల ఆ కృపను దయచేయమని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి అబ్బాయి. చివరిలోనబ్బాయి దయచేసి ఈ ప్రశ్నలు మీరు రాసుకోండి అబ్బాయి. వాట్ ఈస్ వన్ ప్రాక్టికల్ స్టెప్ యూ కెన్ టేక్ దిస్ వీక్ టు ఇంటెన్షనల్లీ డిసైపుల్ సమ్వన్ యంగర్ ఇన్ ఫెయిత్? ఓకే, చొరవ తీసుకొని ఎవరిని నేను డిసైపుల్ చేయగలవు? ఆర్ టు సీక్ విజ్డమ్ ఫ్రమ్ సమ్వన్ అహెడ్ ఆఫ్ యూ ఇన్ దేర్ వాక్ విత్ గాడ్. లేకపోతే నేను ఎవరైతే తయారు చేసిండో, లేకుంటే బాగా అనుభవం కలిగిన వాళ్ళ దగ్గర నుంచి నువ్వేమైనా నేర్చుకోగలవా? చేయనన్నా చెయ్యి, నేర్చుకోనన్నా నేర్చుకో. ఊరికైనా కూర్చున్న వాళ్ళతోటి ప్రమాదం అబ్బాయి, చాలా నేను చెప్తున్నా మీకు. నేను జనరేషనల్ డిసైపుల్షిప్ చాలా సాలిడ్ టాపిక్ మనం చూసుకున్నాం ఈ రోజునపై. గుర్తుపెట్టుకొని ఈ టాపిక్లో ఈ విధంగా పరిచర్య చేయుటకు, తర్ఫీదు చేయుటకు దేవుడు తన ఆత్మ నడిపింపును మనందరికీ బలముగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దయచేసి నడిపించును గాక. ఆమెన్ లార్డ్, ఆమెన్, ఆమెన్.